Hi, hello everyone. Welcome to Chemistry Diksuchi. So today's class is haloalkanes and haloarenes preparations. So this is class 12 organic chemistry. So preparations of haloalkanes and haloarenes. So ప్రీవియస్ క్లాసెస్లో నేను వీటి యొక్క క్లాసిఫికేషన్ నామన్క్లేచర్ చెప్పాను, శాండ్మేయర్ రియాక్షన్ చెప్పాను, నెక్స్ట్ SN1 SN2 రియాక్షన్స్ కూడా చెప్పాను. సో ఈరోజు మనము ప్రిపరేషన్స్ మనం చూద్దాము. సో ఆల్కైల్ హ్యాలైడ్స్ ప్రిపరేషన్స్ చూసినట్లయితే మనము, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే ఏంటి, మనకి హాలో ఆల్కేన్స్ అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్. ఇవి ఎలా ఉంటాయి, మనకి RH గ్రూప్ ఆల్కేన్స్లో ఒక హైడ్రోజన్ని మనము Clతో రీప్లేస్ చేస్తామన్నమాట. Clతో రీప్లేస్ చేస్తాము, వీటిని మనము ఆల్కైల్ హ్యాలైడ్స్ అని అంటామన్నమాట, లేదంటే హాలో ఆల్కేన్స్ అని కూడా అంటాము. అదే ఎరైల్ గ్రూప్లో ఉన్నటువంటి హైడ్రోజన్ని మనము హాలోజన్తో రీప్లేస్ చేస్తే హాలో ఐరిన్స్ అనేవి మనకి వస్తాయన్నమాట. సో వీటి యొక్క ప్రిపరేషన్స్ని మనం చూసినట్లయితే, సో ఫస్ట్ ప్రిపరేషన్ ఫ్రమ్ ఆల్కహాల్స్. Alcohols means OH group compounds. So in OH group, this OH will replace to halogen. OH is replaced to halogen. సో ఈ రియాక్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూద్దాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది ఆల్కహాల్స్లో. సో మెయిన్గా మనకి ఫస్ట్ వన్ చూసినట్లయితే ల్యూకాస్ రియేజెంట్ని మనం యూజ్ చేస్తాము. వాట్ ఈజ్ ల్యూకాస్ రియేజెంట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ టేక్ ఆల్కహాల్ ప్లస్ HCl, కాన్సన్ట్రేటెడ్ HCl ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎన్హైడ్రస్ ZnCl2, anhydrous zinc chloride. So concentrated HCl and anhydrous ZnCl2 is called as a Lucas reagent. So RCl plus H2O. So Lucas reagent అంటే ఏంటి, మనకి కాన్సన్ట్రేటెడ్ HCl anhydrous ZnCl2. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ల్యూకాస్ రియేజెంట్. సో మనకి ల్యూకాస్ టెస్ట్ కూడా ఉంటుంది. ల్యూకాస్ టెస్ట్ అంటే ఏంటి, దేనికి ఈ ల్యూకాస్ టెస్ట్ని మనము యూజ్ చేస్తామంటే టు డిస్టింగ్విష్ బిట్వీన్ టెర్షరీ, సెకండరీ అండ్ ప్రైమరీ ఆల్కహాల్స్. సో వాట్ ఈజ్ ల్యూకాస్ టెస్ట్? టు డిస్టింగ్విష్ బిట్వీన్ టెర్షరీ, సెకండరీ అండ్ ప్రైమరీ ఆల్కహాల్స్. మనకి ఆల్కహాల్స్ ఉన్నాయి, 3 ఆల్కహాల్స్ ఉన్నాయి. వాటిలో మనము టెర్షరీ ఆల్కహాల్ ఏంటి, సెకండరీ ఏంటి, ప్రైమరీ ఏంటి అనేది ఎలా కనుక్కుంటాము, ఎలా ఈ మూడింటిని డిస్టింగ్విష్ చేస్తామంటే బై యూజింగ్ ద ల్యూకాస్ టెస్ట్. వాట్ ఈస్ దిస్ ల్యూకాస్ టెస్ట్? సో ఫస్ట్ ల్యూకాస్ టెస్ట్లో మనం ఏం చేస్తామంటే టెర్షరీ ఆల్కహాల్కి మనము, ఫర్ ఎగ్జాంపుల్ టెర్షరీ ఆల్కహాల్ ఉంది, టెర్షరీ ఆల్కహాల్కి మనము ల్యూకాస్ రియేజెంట్ని మనం కలుపుతున్నాం. ల్యూకాస్ రియేజెంట్ మీన్స్ కాన్సన్ట్రేటెడ్ HCl అండ్ ఎన్హైడ్రస్ ZnCl2. సో ఇక్కడ మనకి RCl ప్లస్ H2O వస్తుంది. RCl అనేది ఇదేంటి, వైట్ కలర్ ప్రెసిపిటేట్. సో దిస్ ఈజ్ అ వైట్ కలర్ ప్రెసిపిటేట్. సో ఇమ్మీడియట్గా టెర్షరీ ఆల్కహాల్ ఇమ్మీడియట్గా మనకి వైట్ కలర్ ప్రెసిపిటేట్ని ఇస్తుంది అనమాట, ఇమ్మీడియట్గా. సో నెక్స్ట్ మనము సెకండరీ ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, ROH సెకండరీ ఆల్కహాల్ తీసుకున్నాము, సేమ్ రియేజెంట్ యాడ్ చేసాము, సేమ్ RCl వస్తుంది, వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది, వైట్ PPT వస్తుంది. సో బట్ ఇక్కడేమో ఇమ్మీడియట్గా మనకి ఇమీడియట్ యాక్షన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ రియేజెంట్ కలిపిన తర్వాత 5 to 10 minutes తర్వాత మనకి వైట్ కలర్ ప్రెసిపిటేట్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ మనము ప్రైమరీ ఆల్కహాల్ని మనం యాడ్ చేసామనుకోండి, ప్రైమరీ ఆల్కహాల్ని యాడ్ చేసి సేమ్ ల్యూకాస్ రియేజెంట్ని యాడ్ చేసినప్పుడు సేమ్ RCl ప్లస్ H2O, బట్ ఇక్కడ రూమ్ టెంపరేచర్ దగ్గర ఎటువంటి వైట్ ప్రెసిపిటేట్ అనేది మనకి ఏర్పడదు. బట్ వెన్ వి హీట్ ద మిక్చర్ హీట్ అప్లై చేసినప్పుడు మాత్రమే వైట్ కలర్ ప్రెసిపిటేట్ అనేది ఇక్కడ
వస్తుందన్నమాట. సో టెర్షరీ, సెకండరీ, ప్రైమరీ. ఎందుకు ఈ టెర్షరీకి మనకి వైట్ ప్రెసిపిటేట్ ఇమీడియట్గా వస్తుంది అంటే ఈ ల్యూకాస్ రియేజెంట్ యాడ్ చేసినప్పుడు రియాక్షన్ మెకానిజంలో మనకి కార్బోకాటయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. రియాక్షన్ మెకానిజంలో కార్బోకాటయాన్స్ ఫామ్ అవుతాయి. ఈ కార్బోకాటయాన్స్ యొక్క రియాక్టివిటీ ఎలా ఉంటుంది? టెర్షరీ గ్రేటర్ దాన్, సెకండరీ గ్రేటర్ దాన్ ప్రైమరీ. కాబట్టి టెర్షరీ అనేది తొందరగా రియాక్ట్ అవుతుంది ల్యూకాస్ రియేజెంట్ తోటి, తర్వాత సెకండరీ, నెక్స్ట్ ప్రైమరీ. సో ఇమీడియట్గా రియాక్ట్ అవుతుంది కాబట్టి టెర్షరీ అనేది ఇక్కడ మనకి వైట్ ప్రెసిపిటేట్ అనేది ఇమీడియట్గా వస్తుంది. సెకండరీ 5 to 10 minutes తర్వాత వస్తుంది. ప్రైమరీ రూమ్ టెంపరేచర్ దగ్గర ఇది కనిపించదు. బట్ వెన్ వి హీట్ ద మిక్స్చర్ దెన్ ఓన్లీ ఇట్ విల్ గెట్ ద వైట్ ప్రెసిపిటేట్. సో నెక్స్ట్ ఆల్కహాల్ ప్లస్ any sodium halogens in presence of concentrated aqueous mineral acids. So for example H2SO4 concentrated aqueous mineral acids. So ఇక్కడ మనం రియాక్షన్ చెందించినప్పుడు మనకి ఏమొస్తుంది? ఆర్. సో ఈ OH ప్లేస్లో మనకి Br అనేది వస్తుంది. RBr ప్లస్ NaHSO4 సోడియం బైసల్ఫేట్ ప్లస్ H2O. సో ఆల్కహాల్స్ react with any sodium halogens and also concentrated aqueous mineral acids, we will get alkyl halides. సో ఇక్కడ మనం NaBr తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ RBr వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనకి PX3 అండ్ PX5 టైప్ ఆఫ్ హాలోజన్స్తో కూడా రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ROH ప్లస్ PX3 gives rise 3RX plus H3PO3 and also ROH plus PCl5 gives rise RCl plus POCl3 plus HCl. సో ఈ రియాక్షన్ అనేది మనకి జరుగుతుందన్నమాట. సో PX3 ఆర్ PCl5 ఫాస్ఫరస్ యొక్క హ్యాలైడ్స్ అన్నమాట ఇవి. వీటితో రియాక్షన్ చేసినప్పుడు మనకి ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి మనకి వస్తాయన్నమాట. సో అండ్ ఆల్సో ROH in presence of red phosphorus halogens or halogens means Br2 I2 like this. సో ఇప్పుడు మనకి RX అనేది వస్తుందన్నమాట. రెడ్ ఫాస్ఫరస్ అండ్ హాలోజన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్ అండ్ హాలోజన్స్, ఎనీ హాలోజన్స్ Br2 I2 లైక్ దట్. సో ఇక్కడ మనకి RX అనేది మనకి వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ డార్జన్స్ మెథడ్. ఈ ఆల్కహాల్స్లోనే మనకి డార్జన్స్ మెథడ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ థయోనైల్ క్లోరైడ్ తీసుకుంటాం మనం. దిస్ ఈజ్ అ థయోనైల్ క్లోరైడ్. సో దిస్ ఈజ్ అ డార్జన్స్ మెథడ్. Why this reaction is so important? So here we will get RCl plus SO2 gas and also HCl gas. These are the reaction intermediates, byproducts. So these byproducts are easily escaped from the solution. సో ఇవి గ్యాసెస్ కాబట్టి, byproducts కాబట్టి ఇవి ఈజీగా ఎస్కేప్ అయిపోతాయి అన్నమాట. సో మనకి ఏం మిగులుతుంది? మనకి ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్ మాత్రమే మనకి ఇక్కడ రిమైనింగ్ మనకి ఈ సొల్యూషన్ అనేది మనకి వస్తుందన్నమాట. సో డార్జన్స్ మెథడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వై? బికాస్ these byproducts were easily escaped from the reaction intermediate. So ఇవి ఆల్కహాల్స్ ఫ్రమ్ ఆల్కహాల్స్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్కైల్ హ్యాలైడ్స్లో ఆల్కైల్ బ్రోమైడ్ కావాలనుకోండి, అంటే ఇక్కడ మనకి ఆల్కైల్ బ్రోమైడ్ అనేది మనకు కావాలనుకోండి.
ఆల్కైల్ బ్రోమైడ్ కావాలంటే మనం ఏం చేస్తామంటే ఆల్కహాల్స్ని హెచ్బిఆర్తో కలిపి అంటే 48% హెచ్బిఆర్తో కలిపి మనం బాయిలింగ్ చేసామనుకోండి, బాయిలింగ్ చేస్తే మనకి ఏమొస్తుంది, మనకి ఆర్బిఆర్ అంటే ఆల్కైల్ బ్రోమైడ్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఆల్కహాల్కి 48% హెచ్బిఆర్ కలిపి మనం బాయిలింగ్ చేస్తున్నాం. అదే మనకి ఆల్కైల్ అయోడైడ్ కావాలనుకోండి, ఆల్కైల్ అయోడైడ్ కావాలంటే మనం ఏం చేస్తాము, ఆల్కహాల్స్కి మనము 95% ఫాస్ఫారిక్ యాసిడ్ 95% ఫాస్ఫారిక్ యాసిడ్ H3PO3ని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సోడియం ఆర్ KI పొటాషియం అయోడైడ్, ఈ సోడియం ఆర్ పొటాషియం అయోడైడ్ సమక్షంలో మనం 95% ఫాస్ఫారిక్ యాసిడ్ని మనం కలిపినప్పుడు మనకి ఏం ఏర్పడతాయి, ఆల్కైల్ అయోడైడ్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. గుడ్ ఈల్డ్లో ఆల్కైల్ అయోడైడ్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. సో ఈ ఆల్కహాల్స్లో మనం గుర్తుంచుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ 2 ఏంటంటే, ఒకటేమో ల్యూకాస్ రియేజెంట్, ఒకటేమో డార్జెన్స్ మెథడ్ అనమాట. ఈ రెండు ఇంపార్టెంట్. సో ఆల్కహాల్స్లో లాస్ట్లో ఒకటి మనం నేర్చుకోవాలి, అదేంటంటే ఆల్కహాల్ని తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఆల్కహాల్ని తీసుకున్నాం, దీనికి PbR3ని యాడ్ చేస్తాం. PbR3 మీన్స్ ఫాస్ఫరస్ ప్లస్ బ్రోమిన్ రెండింటిని యాడ్ చేస్తే మనకి PbR3 అనేది వస్తుందన్నమాట. ఇన్సిట్యూ రియాక్షన్ అంటాం, అంటే విత్ ఇన్ ద రియాక్షన్లోనే ఇది మొత్తం కూడా ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా మనకి ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి మనకి ఇక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో H3PO3 ఇన్సిట్యూ విత్ ఇన్ ద రియాక్షన్లో మనకి ఇది మొత్తం కూడా ఫామ్ అయ్యి మనకి ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద ఫ్రమ్ ఆల్కహాల్స్. సో నెక్స్ట్ ఫ్రమ్ ఆల్కేన్స్ బై ఫ్రీ రాడికల్ హాలోజినేషన్. ఫ్రమ్ ఆల్కేన్స్ తోటి ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, బై ఫ్రీ రాడికల్ హాలోజినేషన్. ఫ్రీ రాడికల్ మెథడ్లో, ఫ్రీ రాడికల్ మెకానిజంలో మనకి హాలోజినేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి మిక్స్చర్ ఆఫ్ కాంపౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి, అంటే కొంత డిఫికల్టీ అనేది ఉంటుంది సెపరేట్ చేయడానికి, కాంపౌండ్స్ రెండింటిని సెపరేట్ చేయడానికి కొంత డిఫికల్ట్ అనేది ఉంటుంది. మిక్స్చర్ ఆఫ్ ఐసోమరిక్ మోనో అండ్ పాలీ హాలో ఆల్కేన్స్ అనేవి మనకి ఇక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఈ మిక్స్చర్లో ఏంటంటే ఒకటేమో లో అమౌంట్లో ఫామ్ అవుతుంది, ఒకటి కొంత హై అమౌంట్లో ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే CH2 CH3 ప్రోపేన్ తీసుకున్నాం. ప్రోపేన్ Cl2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ UV లైట్. సో ఫ్రీ రాడికల్ హాలోజినేషన్ మనకి UV లైట్లో మనకి లేదంటే హీట్లో మనకి జరుగుతూ ఉంటుందన్నమాట, ఆర్ హీట్. సో ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. అవేంటంటే CH2Cl ఒకటి ప్లస్ CH3CHCl CH3 2 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి మనకి ఇక్కడ వస్తాయన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే దిస్ ఈజ్ ద ప్రైమరీ, సో దిస్ ఈజ్ ద సెకండరీ. సో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ CH3 CH2 CH3. సో ఇది ప్రైమరీనే, ఇది సెకండరీ అన్నమాట. సో ఇక్కడ మనకి ప్రైమరీ ప్రోడక్ట్ ఏర్పడుతుంది, ఇక్కడ సెకండరీ ప్రోడక్ట్ ఏర్పడుతుంది అనమాట. సో మనకి ఎక్కడైతే సెకండరీని అది మేజర్ అనేది మనం అనుకుంటూ ఉంటాము, అంటే ఎందుకంటే ఈ రెండింటిని కంపేర్ చేసినట్లయితే, అంటే ఫ్రీ రాడికల్ మెకానిజం మనం చూసినట్లయితే టెర్షరీ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండరీ ఈజ్ గ్రేటర్ దాన్ ప్రైమరీ, కాబట్టి మనం సెకండరీ ప్రోడక్ట్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది అని మేజర్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, సో what are the possible structures of given compound? For example, CH3 CH CH3 CH2 CH3.
సో దీన్ని మనము హాలోజినేషన్ చేసామనుకోండి, సో ఏమేమి ప్రోడక్ట్స్ అనేవి మనకి ఏర్పడతాయని ఇక్కడ మనం చూసినట్లయితే దిస్ ఈజ్ ద ప్రైమరీ వన్, దిస్ ఈజ్ ఆల్సో ప్రైమరీ, దిస్ ఈజ్ ఆల్సో ప్రైమరీ, దిస్ ఈజ్ ద సెకండరీ వన్ అండ్ దిస్ ఈజ్ ద టెర్షరీ వన్. సో మనకి హాలోజన్స్ అనేవి ఎక్కడెక్కడ ఏర్పడవచ్చు, ప్రైమరీలో ఈ 3 పార్ట్స్ ప్రైమరీలో మనము చూసినట్లయితే, సో ఇక్కడ హాలోజన్ అనేది యాడ్ అయింది అనుకోండి, CH2Cl, CH3, CH2CH3 ఇదొక ప్రోడక్ట్. మరియు మనం ఇక్కడ టెర్షరీ దగ్గర యాడ్ చేద్దాం, CH3CCl, CH3 ప్లస్ CH2CH3. సో నెక్స్ట్ ఇక్కడ అయిపోయింది. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి మనము ఒకటే ప్రోడక్ట్ అనేది రాసాము. నెక్స్ట్ మనము సెకండరీ దగ్గర రాద్దాము. సో CH3, CH, CH3, CH, Cl, CH3. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఇక్కడ చూద్దాం, CH3, CH, CH3, CH2, CH2Cl. సో ఈ విధంగా మనకి 4 ప్రోడక్ట్స్ అనేవి మనకి ఏర్పడతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఫ్రమ్ ఆల్కీన్స్. సో ఫ్రమ్ ఆల్కీన్స్లో మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్స్. హైడ్రోజన్ హ్యాలైడ్స్ అంటే HX అవన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక ఆల్కీన్ తీసుకున్నాము, సో దానికి హైడ్రోజన్ హ్యాలైడ్ HXని మనం కలిపామనుకోండి. సో ఇక్కడ మనకి మార్కోనిక్ ఆఫ్ రూల్ ప్రకారం ఏం జరుగుతుంది, మార్కోనిక్ ఆఫ్ రూల్లో ఇదే ఎలా విడిపోతుంది, H+X- విడిపోతుంది. సో ఇక్కడ మనకి CH2- అవుతుంది, CH+ అవుతుంది. సో విడిపోయినటువంటి హైడ్రోజన్ అనేది ఎక్కడ యాడ్ అవుతుంది, మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఈ H+ అనేది యాడ్ అవుతుంది. దాన్నే మనం ఏమంటాము, మార్కోనిక్ ఆఫ్ రూల్ అని అంటాము. సో ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఏమొస్తుంది, CH3 ఇక్కడ X. సో ఇది మనకి మార్కోనిక్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. సో ఎప్పుడు కూడా మనకి మార్కోనిక్ ఆఫ్ ప్రోడక్ట్ వస్తుందని మనం చెప్పలేము. కొన్నిసార్లు ఏమవుతుంది, మిథైల్ షిఫ్ట్స్ కానీ, ఫినైల్ షిఫ్ట్స్ కానీ, హైడ్రేట్ షిఫ్ట్స్ కానీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఆ టైంలో మనము మార్కోనిక్ ఆఫ్ రూల్ని అప్లై చేస్తే అక్కడ కుదరదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే CH3, CH3, CH డబుల్ బాండ్ CH2 ఇలా ఉందనుకోండి. సో మనం మార్కోనిక్ ఆఫ్ రూల్ ప్రకారం చూసినట్లయితే ఏమవుతుంది, ఇక్కడ X వస్తుంది, ఇక్కడ హైడ్రోజన్ వస్తుంది. బట్ మనం ఏం చేయాలంటే మనము టెర్షరీ గ్రేటర్ దాన్ సెకండరీ గ్రేటర్ దాన్ ప్రైమరీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, కార్బోకాటయాన్స్ అనేవి. సో ఇక్కడ చూసినట్లయితే ఇది ప్రైమరీ, ఇది సెకండరీ, ఇది టెర్షరీ ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, దీనికి మనం HXని కలిపామనుకోండి, HXని కలిపినప్పుడు సో ఈ విధంగా ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం వల్ల మనకి CH3, CH3, CH2 మైనస్ ఇక్కడ ప్లస్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇదేంటి, సెకండరీ కార్బోకాటయాన్. సో ఇక్కడ H ఉంటుంది. సో ఇది సెకండరీ కార్బోకాటయాన్. అదే ఇక్కడ ఫామ్ అయితే ఇదేమవుతుంది, టెర్షరీ కార్బోకాటయాన్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ హైడ్రోజన్ అనేది హైడ్రైడ్ షిఫ్ట్ జరుగుతుంది. హైడ్రైడ్ అని ఎందుకు అంటున్నామంటే ఈ హైడ్రోజను ఈ ఎలక్ట్రాన్ని తీసుకొని H- బయటికి వెళ్తుంది. ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ H- ఎక్కడికి వెళ్తుంది, ఈ పాజిటివ్ ఛార్జ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు మనకి CH3C ప్లస్ CH3 CH2 ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉన్న హైడ్రోజన్, ఈ హైడ్రోజన్ ఇక్కడ కలిసి మనకి CH3 ఏర్పడుతుంది. అంటే ఇక్కడ టెర్షరీ కార్బోకాటయాన్ అనేది ఏర్పడింది హైడ్రైడ్ షిఫ్ట్ వలన. సో కాబట్టి మనము
హైడ్రేట్ షిఫ్ట్ ఉందా అంటే టెర్షరీ కార్బోకాటయాన్ ఏర్పడే ఛాన్స్ ఏదన్నా ఉందా లేదా అనేది మనం ఫస్ట్ గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఫినైల్ షిఫ్టా, మిథైల్ షిఫ్టా, హైడ్రేట్ షిఫ్టా, ఏదన్నా ఒక షిఫ్ట్ జరిగేది ఏదన్నా ఉందా, ఆ ప్లేస్లో టెర్షరీ కార్బోకాటయాన్ ఫామ్ అవుతుందా లేదా అనేది గమనించి అప్పుడు మనం ఏ ఆల్కైల్ హ్యాలైడ్ అనేది వస్తుంది అనేది మనం ప్రోడక్ట్ రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రోడక్ట్ రాస్తే CH3 CCH3 ఇక్కడ ఈ ప్లేస్లో X CH2 CH3 ఇలా మనము రాయాల్సి ఉంటుందన్నమాట. సో నార్మల్ కండిషన్స్లోనైతే మార్కోనికాఫ్ రూల్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. బట్ ఏమన్నా టెర్షరీ కార్బోకాటయాన్ ఏర్పడే పరిస్థితి ఉంటే మాత్రము అక్కడ మనం కంపల్సరీగా చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా మార్కోనికాఫ్ రూల్ చూసాం కదా, యాంటీ మార్కోనికాఫ్ రూల్ ఎక్కడ అప్లై అవుతుంది అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్స్ అన్నమాట. పెరాక్సైడ్స్ సమక్షంలో మనకి యాంటీ మార్కోనికాఫ్ రూల్ అనేది అప్లై అవుతుంది. సో ప్లస్ ఇక్కడ HBr అనేది కంపల్సరీగా ఉండాలి, ఇక్కడ పెరాక్సైడ్స్ అనేవి ఉండాలన్నమాట. సో పెరాక్సైడ్స్లో మనం తీసుకున్నట్లయితే C6H5OO టేకెన్ ట్వైస్. సో దీన్ని నార్మల్గా మనం రాసుకుందాము. C6H5 C డబల్ బాండ్ O C డబల్ బాండ్ O C6H5. సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్స్ మనకి ఇక్కడ కంపల్సరీగా ఏం మెకానిజం జరుగుతుంది, ఫ్రీ రాడికల్ మెకానిజం అనేది జరుగుతుందన్నమాట. సో నార్మల్గా మనము చూసినట్లయితే మార్కోనికాఫ్ రూల్లో ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే H+ వస్తుందో అది వెళ్ళి ఇక్కడ యాడ్ అవుతుంది. బట్ యాంటీ మార్కోనికాఫ్ రూల్లో ఏమవుతుందంటే లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఇది యాడ్ అవుతుంది. CH2Br ఇది ప్రోడక్ట్ అనేది మనకి ఏర్పడుతుంది. ఇక్కడ మనకి యాంటీ మార్కోనికాఫ్ రూల్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది అన్నమాట. సో ఇవి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్స్ ఫ్రమ్ ఆల్కీన్స్. సో నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ హ్యాలోజన్స్. ఆల్కీన్స్లోనే ఎడిషన్ ఆఫ్ హ్యాలోజన్స్ అంటే మనం ల్యాబొరేటరీలో మనము హ్యాలోజన్స్ని ఎలా యాడ్ చేస్తాము అంటే చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ C డబుల్ బాండ్ C ప్లస్ Br2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కార్బన్ టెట్రా క్లోరైడ్. ఈ బ్రోమిన్కి కార్బన్ టెట్రా క్లోరైడ్ని కలిపామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. ఏమొస్తుంది, రెడ్డిష్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది అనమాట. సో ఈ రెడ్డిష్ బ్రౌన్ కలర్ ఉన్నదాన్ని ఆల్కీన్కి కలిపాం మనం. ఆల్కీన్కి కలిపినప్పుడు ఏమవుతుంది, Br CH2 Br విసినైల్ డైబ్రోమైడ్ అనేది మనకి ఏర్పడుతుంది. విసినైల్ డైబ్రోమైడ్ అనేది మనకి ఏర్పడుతుంది అనమాట. ఈ ఏర్పడింది ఎలా ఉంటుంది, కలర్లెస్గా ఉంటుంది. ఏర్పడింది ఎలా ఉంటుంది, కలర్లెస్గా ఉంటుంది. అంటే మనం ఏదన్నా ఒక అన్నోన్ మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి, అన్నోన్, అందులో డబుల్ బాండ్ ఉందా, ఏముంది, అసలు సాచురేటెడా అన్సాచురేటెడా మనకేం తెలియదు. అలాంటి టైంలో మనం ఏం చేసాము, ఆ మాలిక్యూల్కి మనం ఏం చేసాము, అన్నోన్ దానికి అన్నోన్ కాంపౌండ్కి ఏం కలిపాము, బ్రోమిన్ CCl4 కలిపాం, రెడ్డిష్ బ్రౌన్ కలర్ కలిపాం. కలపగానే ఆ కలిపినటువంటి రెడ్డిష్ బ్రౌన్ కలర్ కలపంగానే అదేమవుతుంది, కలర్లెస్ అవుతుంది. అంటే ఆ కలర్లెస్ అయిందంటే ఆ తీసుకున్నటువంటి మాలిక్యూల్లో ఏమున్నదని తెలుస్తుంది, డబుల్ బాండ్స్ ఉన్నాయని మనకి తెలుస్తుంది అనమాట. సో ఇంపార్టెంట్ మెథడ్ ఫర్ ద డిటెక్షన్ ఆఫ్ C డబుల్ బాండ్ C ఇన్ ఏ మాలిక్యూల్. దిస్ మెథడ్ ఈజ్ అప్లికబుల్ అనమాట. సో నెక్స్ట్ ఇవి ఆల్కీన్స్ ద్వారా మనం ఎలా ప్రిపేర్ చేస్తామో చూసాము. నెక్స్ట్ మనము హాలోజన్ ఎక్స్చేంజ్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ ఏంటి, హాలోజన్ ఎక్స్చేంజ్ మెథడ్. హాలోజన్ ఎక్స్చేంజ్ మెథడ్ అంటే ఏంటి, హాలోజన్స్ని ఎక్స్చేంజ్ చేయటం అన్నమాట. సో దీంట్లో మనము ఇంపార్టెంట్ ఏంటంటే ఫింకిల్స్టైన్ రియాక్షన్. సో ఈ రియాక్షన్స్లో మనము ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైల్ అయోడైడ్ అనేది ఇంపార్టెంట్. ఈ రియాక్షన్లో ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైల్ అయోడైడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము
ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాము, సోడియం అయోడైడ్తో రియాక్ట్ చేస్తున్నాం ఇన్ ప్రజెన్స్ ఆఫ్ డ్రై ఎసిటోన్ సమక్షంలో మనము ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే ఎక్స్ ఉందో ఎక్స్ మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిఎల్ ఆర్ బిఆర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం, సిఎల్ ఆర్ బిఆర్. ఈ హ్యాలోజన్ ఇక్కడ ఉన్నటువంటి హ్యాలోజన్ తోటి ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. సో ఆర్ ఇక్కడ ఏముంది, ఐ ఉంది, ఆర్ఐ ప్లస్ ఎన్ఏఎక్స్. ఈ విధంగా డ్రై ఎసిటోన్ సమక్షంలో ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి హ్యాలోజన్స్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే CH3Br ప్లస్ NaI గివ్స్ రైస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఎసిటోన్. CH3 ఇది Br, ఇది I, సో I తోటి రీప్లేస్ అవుతుంది, ప్లస్ NaBr ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. డ్రై ఎసిటోన్లో NaBr ప్రెసిపిటేట్ కానీ లేదంటే NaCl ప్రెసిపిటేట్ కానీ ఇవన్నీ కూడా డ్రై ఎసిటోన్లో ప్రెసిపిటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి లీ షాట్లియర్ ప్రిన్సిపల్ ద్వారా మనకి ఏదైతే ప్రోడక్ట్ ఎక్కువ కావాలో ఆ ప్రిన్సిపల్ని యూజ్ చేసి మనము ఇక్కడ మనం ప్రోడక్ట్ని పొందొచ్చు అనమాట, ఎక్కువ ప్రోడక్ట్ని మనం పొందొచ్చు. సో ఇది ఫింకిల్స్టెల్ రియాక్షన్. నెక్స్ట్ స్వాట్స్ రియాక్షన్. స్వాట్స్ రియాక్షన్ ఈ ప్రిపరేషన్లో ఎన్ని నేమ్డ్ రియాక్షన్స్, ఎన్ని నేమ్డ్ రియేజెంట్స్ వచ్చాయో చూడండి. స్వాట్స్ రియాక్షన్ అనేది ఆల్కైల్ ఫ్లోరైడ్స్కి ప్రిపేర్ చేయడంలో ఇది ఒక బెస్ట్ రియాక్షన్ అనమాట. సో టు ప్రిపేర్ alkyl fluorides, we will use this reaction, Schwarz reaction. So what is Schwarz reaction? Schwarz reaction లో మనము ఆల్కైల్ క్లోరైడ్స్ కానీ ఆల్కైల్ బ్రోమైడ్స్ కానీ తీసుకుంటాం అన్నమాట. తీసుకొని వీటిని మెటాలిక్ ఫ్లోరైడ్స్ సమక్షంలో రియాక్ట్ చేస్తాము. సో దీనికి ఫస్ట్ మనం చూద్దాము. ఆర్ఎక్స్ అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్. ఆల్కైల్ హ్యాలైడ్స్లో ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ClBr అంటే ఆల్కైల్ క్లోరైడ్స్ ఆర్ ఆల్కైల్ బ్రోమైడ్స్ని తీసుకున్నాము ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మెటాలిక్ ఫ్లోరైడ్స్. వాట్ ఆర్ ద మెటాలిక్ ఫ్లోరైడ్స్? మెటాలిక్ ఫ్లోరైడ్స్ AgF, Hg2F2, COF2, SbF3. These all are the metallic fluorides. So in presence of these metallic fluorides, so ఇక్కడ మనం చూద్దాము ప్లస్ AgF, for example AgF, we will get alkyl fluorides. So for example తీసుకుందాం CH3Br ప్లస్ AgF. సో చూడండి CH3Br AgF మనకేమొస్తుంది, CH3F AgBr, CH3F plus AgBr. So these are the precipitates అన్నమాట. So this reaction is termed as a Schwarz reaction. So heating of alkyl chlorides or alkyl bromides in presence of a metallic fluoride such as AgF, Hg2F2, COF2 and SbF3. So the reaction is termed as a Schwarz reaction. This is the best reaction for synthesis of alkyl fluorides. So next method of preparation is a Sandmeyer's reaction. Sandmeyer's reaction ఆల్రెడీ దీని మీద నేను ఒక వీడియో కూడా చేశాను. సో Sandmeyer's రియాక్షన్లో ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం, ఎనిలిన్ తీసుకుంటాం ఫస్ట్, NH2. సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సోడియం నైట్రైట్, NaNO2 అండ్ HX, ఎనీ హైడ్రోజన్ హ్యాలైడ్స్. సో ఇక్కడ మనకి నైట్రస్ యాసిడ్ అనేది ఇక్కడ ప్రిపేర్ అవుతుంది అనమాట. NaNO2 HX కలిపితే మనకి ఏమొస్తుంది, నైట్రస్ యాసిడ్ అనేది వస్తుంది అనమాట. ఇన్ ప్రెజెంట్ ఆఫ్ 273 to 278 కెల్విన్. ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతాయి, డైజోనియం హ్యాలైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్, యూ నో దట్. సో N2 ప్లస్ X మైనస్ బెంజీన్ డైజోనియం హ్యాలైడ్, బెంజీన్
డయాజోనియం హ్యాలైడ్. సో ఈ బెంజిన్ డైజోనియం హ్యాలైడ్ మళ్ళీ ఏమవుతుంది, N2 ప్లస్ X మైనస్. సో రియాక్ట్ విత్ క్యూప్రస్ హ్యాలైడ్స్. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, హాలోజన్ అనేది వస్తుంది ప్లస్ N2. ఈ N2 అనేది పోయి బయటికి వెళ్ళిపోయి హాలోజన్ అనేది వస్తుంది. సో దీస్ ఆర్ ద ఎరైల్ హ్యాలైడ్స్, ప్రిపరేషన్ ఆఫ్ ఎరైల్ హ్యాలైడ్స్. సో X మీన్స్ Cl ఆర్ Br. ఈ రెండింటిని మనం తీసుకుంటాం. శాండ్ మేయర్స్ రియాక్షన్స్లో మనకి ఎనిలిన్ తీసుకున్నాము. ఎనిలిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సోడియం నైట్రేట్, హైడ్రోజన్ హ్యాలైడ్స్. సో ఇక్కడ మనకి నైట్రస్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి బెంజిన్ డైజోనియం హ్యాలైడ్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఈ బెంజిన్ డైజోనియం హ్యాలైడ్స్ని క్యూప్రస్ హ్యాలైడ్స్ తోటి రియాక్ట్ చేసినప్పుడు అరైల్ హ్యాలైడ్స్ ప్లస్ N2 అనేది వస్తుంది. దీని గురించి డీటెయిల్గా నేను ఒక వీడియో చేశాను. సో అక్కడికి వెళ్ళి మీరు డీటెయిల్గా చూడొచ్చు. సో మనము ఏం చెప్పాము, X ఈజ్ ఈక్వల్ టు Cl Br తీసుకున్నాం కదా శాండ్ మేయర్ రియాక్షన్ ఫస్ట్ రియాక్షన్లో. సో మనకి X ఈజ్ ఈక్వల్ టు I రావాలనుకోండి, అంటే అయోడైడ్ కాంపౌండ్స్ ఏమన్నా రావాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనము బెంజిన్ డైజోనియం క్లోరైడ్, బెంజిన్ డైజోనియం హ్యాలైడ్ ఉంది కదా, దాన్ని మనము పొటాషియం అయోడైడ్ వేసి షేక్ చేస్తామన్నమాట. పొటాషియం అయోడైడ్. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, అయోడిన్ అనేది రీప్లేస్ అవుతుంది ప్లస్ N2. సో రీప్లేస్మెంట్ ఆఫ్ ద డయాజోనియం గ్రూప్ బై అయోడిన్ డజంట్ రిక్వైర్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్యూప్రస్ అయోడైడ్. క్యూప్రస్ అయోడైడ్ మనం వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనము సింప్లీ షేకింగ్ ద డైజోనియం సాల్ట్ విత్ పొటాషియం అయోడైడ్ వీ విల్ గెట్ ద అయోడిన్ కాంపౌండ్స్. సో దిస్ ఈజ్ ద శాండ్ మేయర్స్ రియాక్షన్. అదే మనము గెటర్మ్యాన్ రియాక్షన్ చూసుకున్నాం అనుకోండి, చాలా చిన్న రియాక్షన్ ఇది గెటర్మ్యాన్ రియాక్షన్. సో గెటర్మ్యాన్ రియాక్షన్ అంటే సేమ్ ఇదే రియాక్షన్ బట్ మనం ఏం యూజ్ చేస్తామంటే క్యూప్రస్ సాల్ట్స్ అనేవి మనం యూజ్ చేయకుండా ఏం చేస్తాము, కాపర్ పౌడర్ని యూజ్ చేస్తాము. ఒకవేళ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HCl ఆర్ HBr, HCl ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HClకి మనకి ఇక్కడ Cl అనేది వస్తుంది, HBr అయితే Br అనేది వస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఏం యూజ్ చేస్తాము, కాపర్ పౌడర్ అనేది యూజ్ చేస్తాము. ఐదర్ Cl ఆర్ Br అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. దీన్నే మనం ఏమంటున్నాం, గెటర్మ్యాన్స్ రియాక్షన్ అని అంటున్నాం అనమాట. సో నెక్స్ట్ బై ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్లో మనము ఏదైనా ఒక ఎరైల్ కాంపౌండ్ తీసుకున్నాం, టోలిన్ తీసుకున్నాము ప్లస్ X2 హాలోజన్స్ని మనము ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లూయిస్ క్యాటలిస్ట్స్ లైక్ ఐరన్ ఆర్ ఐరన్ 3 క్లోరైడ్స్, ఐరన్ కాంపౌండ్స్ తీసుకున్నాం డార్క్లో తీసుకొని రియాక్ట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఆర్థో పొజిషన్లో అదర్వైజ్ పారా పొజిషన్లో టోల్యూన్స్ అనేవి మనకి వస్తాయన్నమాట. సో CH3 ఆర్థో పొజిషన్లో X, అదర్వైజ్ పారా పొజిషన్లో. సో ఆర్థో హాలో టాలిన్, పారా హాలో టాల్యూన్. సో దిస్ ఈస్ ద ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. టాలిన్ తీసుకున్నాము హాలోజన్స్ తోటి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లూయిస్ క్యాటలిస్ట్ లైక్ ఐరన్ ఆర్ ఐరన్ 3 క్లోరైడ్స్ we will get orthohalotolin or parahalotolin, 2 types of compounds. So last one, Hunts-Dicker reaction. సో ఇందులో మనము సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనం తీసుకుంటాము. ఫ్యాటీ యాసిడ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ AgOH. సో -H2O పోయి మనకి RCOO -Ag+ అనేది ఏర్పడుతుంది. ఇదేంటి, సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్.
సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ RCOOAgని మనం తీసుకొని దీనికి బ్రోమిన్ని యాడ్ చేస్తాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్. ఇక్కడ మనకి CO2, ఇక్కడ CO2 ఏర్పడుతుంది, ఈ CO2 అనేది ఇక్కడ ఏర్పడుతుంది. నెక్స్ట్ RBr అనేది ఏర్పడుతుంది, RBr అనేది ఏర్పడుతుంది ప్లస్ AgBr అనేది ఏర్పడుతుంది, AgBr అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ మనకి ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉన్నాయి. దీన్ని ఏమంటాం మనం అంటే హన్స్-డిక్కర్ రియాక్షన్ అంటాం. వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ ఇది కూడా. హన్స్-డిక్కర్ రియాక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైతే కార్బాక్సిలిక్ యాసిడ్స్ AgOH ఇచ్చారంటే ఈ రెండు రియాక్ట్ అయ్యి ఏం ఏర్పడుతుంది, ఫస్ట్ RCOO మైనస్ Ag ప్లస్ ఏర్పడుతుంది, సిల్వర్ సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏర్పడతాయి. నెక్స్ట్ ఏమవుతుంది, CO2 గ్యాస్ అనేది బయటికి వెళ్ళిపోతుంది, ఈ RBrతో కలిసి RBr, AgBrతో కలిసి AgBrగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరేన్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.